తర్వాత తను ఎంటర్ అయిన వృత్తిలోకి, తన ఏ వృత్తిలోకి అయితే అడుగుపెట్టాడో ఆ వృత్తికి వన్నె తీసుకురావటం, తర్వాత తన ఏ భాషలో అయితే పుట్టాడో ఆ భాషకి మధురమైన కదలికలు, దాని యొక్క శ్రావ్యంగా వినిపించే ఒక తత్వం తీసుకురావటం, ఆ తర్వాత ఆ జాతికి వన్నె తీసుకురావటం, ఆ జాతికి గుర్తింపు తీసుకురావటం, ఇలా సామాజిక స్పృహతో కూడిన సంఘసేవ చేయటం, ఇలా ఒక వ్యక్తి ఇన్ని రకాల కార్యక్రమాలు చేయటం ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు. అది ఒకే ఒక వ్యక్తి వల్ల సాధ్యమైందంటే అది త్రిమూర్తులు కలిసి స్వయంగా ఆయన్ని రూపుదిద్ది ఈ భూమి మీద పంపించారు. అందుకని ఆయన అవతార పురుషుడు, యుగ పురుషుడు అనమాట. అందుకనే ఆయన పౌరాణిక పాత్రలో భారతీయ నరనరాల్లో ఇంకిపోయిన హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచిన రామాయణ, భారత, భాగవతంలోని పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన హృదయాల్లో చిరస్మరణీయులుగా ఎప్పటికీ ఉండిపోతారు. సో మరణం లేని జననం మన రామకృష్ణ అన్నగారు. మేము ఆక్సిజన్ అని పిలుచుకుంటాం. అన్నగారు మీరు ఎక్కడొస్తే అక్కడ ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోద్ది. సో ఆయన చెప్పినట్లుగా మరణం లేని జననం మన అన్న ఎన్టీఆర్ గారిది. సో ఈ రోజున మా అందరికీ, తెలుగు జాతులు అందరికీ, యుగ పురుషులకి, మహాపురుషులకి, అవతార పురుషులకి జయంతి ఎలాగో ఈ రోజున 102 ఏళ్ళు పూర్తయ్యి 103వ ఏటిలోకి ఆయన జన్మదినం ఎంటర్ అయిన సందర్భంగా అందరికీ ఇది పర్వదినంలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన వీరాభిమానిగా చెప్పుకుంటున్న నేను దర్శకుడినయ్యాను, కథకుడినయ్యాను, నిర్మాతనయ్యాను, ఎగ్జిబిటర్ అయ్యాను, డిస్ట్రిబ్యూటర్ అయ్యాను, కానీ ఎప్పటికీ ఆయన వీరాభిమానిగా చెప్పుకోవడం నాకున్న ఆనందం ఇంకెప్పటికీ మర్చిపోలేంది అని చెప్పుకుంటూ మీ వైవిఎస్ చౌదరి. థ్యాంక్ యూ సో మచ్.